ప్రస్తుత సంవత్సరానికి వీడ్కోలు, కొత్త సంవత్సరానికి స్వాగతం. ప్రతి ఏటా కొత్త ఆశలతోనే కొత్త ఏడాది వస్తూ ఉంటుంది. దానికి ముందుగా జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి నెమరు వేసుకుంటే అది చాలా బాగుంటుంది. 2023వ సంవత్సరం ఓవరాల్ గా చూస్తే బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కొంత ఆలస్యంగా అయినా వర్షాలు బాగానే పడ్డాయి. పంటలు కూడా పర్వాలేదు. గోదావరి నదికి యథాప్రకారం వరదలు వచ్చాయి. కృష్ణా నదికి మాత్రం ఆశించిన స్థాయిలో నీరు రాకపోవడం కాస్త నిరాశ కలిగించింది. ఇక రాజకీయ అంశాలను పరిశీలిస్తే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో రెండు ప్రధానమైన ఘట్టాలు జరిగాయి. ఒకటి, తెలంగాణలో 9.5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడం, మరొకటి అవినీతి కేసులో జైలు పాలవడం. ఈ రెండు అంశాలు సంచలనం కలిగించేవే. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఆ పార్టీకి ఊపిరి పోసినట్లయింది. అదే టైంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో అధికారం కోల్పోవడం వారికి పెద్ద ఆశాభంగమే. అంతేకాదు, బీజేపీ మధ్యప్రదేశ్ లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇది బీజేపీకి బాగా లాభం అయింది. అంతకుముందు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లలో గెలిచామన్న ఆనందంలో ఉన్న కాంగ్రెస్ కు ఈ ఫలితాలు దానిని మిగల్చలేదు. కాకపోతే తెలంగాణ ఫలితం కాస్త ఉపశమనం కలిగించింది. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాజకీయాలలో ఇది కీలక పరిణామం. కేసీఆర్ తాను ఓడిపోతానని ఊహించలేకపోయారు. ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోవడం ఆయన కొంప ముంచింది. కాంగ్రెస్ పై సానుకూలత కన్నా కేసీఆర్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఇక 20 నుంచి 30 మంది సిట్టింగ్లను మార్చి ఉంటే రాజకీయం ఇంకో రకంగా ఉండేది. కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగటం బీఆర్ఎస్ కు అపశకునంగా మారింది. అది వారి మెడకు చుట్టుకుంది. దానిపై కేసీఆర్ సమాధానం ఇవ్వలేకపోయారంటేనే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులతో ఆడుకున్న వైనం కూడా కేసీఆర్ ను అప్రతిష్ట పాలు చేసింది. అయితే హైదరాబాద్ లో ఆ పార్టీ ప్రభుత్వం చేసిన వివిధ అభివృద్ధి పనులు కలిసి వచ్చి బీఆర్ఎస్ కు పూర్తి స్థాయి ఫలితాలు రావడంతో పార్టీ నిలబడగలిగింది. కాంగ్రెస్ ఈ ప్రాంతంలో కూడా మెజార్టీ సాధించి ఉంటే ఆ పార్టీకి వేవ్ గా మారేది. అప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి దయనీయంగా మారేది. కొత్త శాసనసభకు కేసీఆర్ ఇంతవరకు హాజరు కాలేకపోయారు. ఆయన తన ఫామ్ హౌస్ లోనే జారి పడటంతో తుంటి విరిగింది. దాంతో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఏడాది క్రితం వరకు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తామే ఉన్నామన్న వాతావరణాన్ని బీజేపీ పెద్దలు స్వయం కృతాపరాతంతో చెడగొట్టుకున్నారు. అయినా 8 సీట్లు గెలవటం విశేషమే. బీజేపీ బీఆర్ఎస్ ల మధ్య రహస్య అవగాహన ఉందన్న ప్రచారం ఆ పార్టీకి చేటు తెచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ కుమార్తె కవితను అరెస్టు చేస్తున్నామంతగా బీజేపీ నేతలు హడావుడి చేశారు. అలా జరగకపోవడంతో ప్రజలలో అనుమానాలు ఏర్పడ్డాయి. 2 ఏళ్ల క్రితం వరకు కాంగ్రెస్ పని అయిపోయిందనుకున్న తరుణంలో బీజేపీ వ్యూహాత్మక తప్పిదాలు కూడా కాంగ్రెస్ కు బాగా ఉపయోగపడ్డాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలను వీలైనంత వరకు కలుపుకుని వెళ్లటంలో రేవంత్ రెడ్డి సఫలమయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, వివిధ డిక్లరేషన్లు కొంత ఉపయోగపడి ఉండవచ్చు. కానీ ఇప్పుడు అవే కాంగ్రెస్ కు పెను సవాళ్లుగా మారుతున్నాయి. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ కు పెద్ద పరీక్ష అవుతాయి. 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలు కొంతమేర అయినా జరిగితే ప్రజలు సంతృప్తి పడతారు. కానీ నిధుల సమస్య కారణంగా ప్రస్తుతం కాలయాపన చేయడంలో భాగంగానే దరఖాస్తుల స్వీకరణ తదితర ప్రక్రియలు చేపట్టినట్లుగా ఉంది. 2024 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాలపై జ్యుడిషియల్ విచారణ ఎలా సాగుతుంది, దాని ప్రభావం ప్రజలపై ఏ మేరకు ఉంటుందన్న దానిపై బీఆర్ఎస్ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉండవచ్చు. కానీ కాంగ్రెస్ తన హామీలను అమలు చేయకుండా వీటితోనే కథ నడిపితే కాంగ్రెస్ కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ పుంజుకునే అవకాశం కూడా లేకపోలేదు. 2023 మాత్రం కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు తీరని చేదు ఫలితాన్ని మిగిల్చితే కాంగ్రెస్ కు అనుకోని వరాన్ని ఇచ్చిందనే చెప్పవచ్చు. పార్లమెంటు ఎన్నికలలో మంచి ఫలితాలు పొందలేకపోతే బీఆర్ఎస్ భవిష్యత్తుకు కూడా గండం ఏర్పడవచ్చు. కేటీఆర్, హరీష్ రావులు ప్రత్యామ్నాయ నేతలుగా ప్రజల విశ్వాసం పొందితే పార్టీ నిలబడుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యథాప్రకారం ప్రజలలో తన ఆధిక్యతను కొనసాగిస్తున్నారని పలు సర్వేలు వెల్లడించాయి. తనను ఎవరు ఏమీ చేయలేరని, తానెవరికి లీగల్ గా, సాంకేతికంగా దొరకనని డాంబికాలు చెప్పే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సీఎం జగన్ ప్రభుత్వం పెద్ద షాకే ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ లో చంద్రబాబును సిఐడి అరెస్టు చేసి సంచలనం సృష్టించింది. తనను ఎవరు పీకలేరని, టీడీపీ వారు ఎవరు గొడవలు చేసినా, వారిపై ఎన్ని కేసులు వచ్చినా కోర్టులలో తాము చూసుకుంటానని చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లు చెబుతూ వచ్చేవారు. తద్వారా టీడీపీ కేడర్ ను రెచ్చగొట్టేవారు. దాంతో అమాయకులైన పలువురు టీడీపీ కార్యకర్తలు అల్లర్లు చేసి జైలు పాలయ్యారు. చివరికి చంద్రబాబు అవినీతి కేసులో చిక్కుకోవడంతో చట్టం ఎవరికి చుట్టం కాదన్న సంగతి టీడీపీ నేతలకు, కార్యకర్తలకు కూడా బాగా తెలిసొచ్చింది. ఎల్లకాలం వ్యవస్థలను మేనేజ్ చేయడం కుదరదని కూడా తేలింది. స్కిల్ స్కామ్ లో వచ్చిన అభియోగాలకు సమాధానం చెప్పకుండా గవర్నర్ అనుమతి లేకుండా కేసు పెట్టడం అన్యాయమని చంద్రబాబు తరపు లాయర్లు వాదిస్తుండటంతో కేసులో బల
బలమైన ఆధారాలు ఉన్నాయన్న అభిప్రాయం ఏర్పడింది. చంద్రబాబు అరెస్టు సానుభూతిగా మార్చుకోవాలని టీడీపీ విఫలయత్నం చేసింది. చివరికి చంద్రబాబు తన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణులను కూడా రంగంలోకి దించడం విశేషం. చంద్రబాబు అరెస్టుతో తల్లడిల్లి సుమారు 153 మంది మరణించారంటూ కొత్త డ్రామాకు తెరదీశారు. భువనేశ్వరి 3 ఏళ్లకు వెళ్లి 3 లక్షల చొప్పున డబ్బు ఇచ్చి వచ్చారు. ఇంతలో చంద్రబాబుకు బెయిల్ రావడంతో ఆమె డబ్బు దండగా అనుకున్నారు ఏమో కానీ ఓదార్పు యాత్రను మధ్యలోనే విరమించుకుని ఇంటికి వెళ్లిపోయారు. చంద్రబాబు అవినీతి కేసులో అరెస్ట్ అయితే ఆయన కుమారుడు లోకేష్ కన్నా దత్తపుత్రుడని వైఎస్ఆర్సీపీ తరచూ విమర్శించే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కువ హడావిడి చేసి రోడ్లపై దొర్లి ఆ విమర్శను సార్థకం చేసుకున్నారు. తదుపరి రాజమహేంద్రవరం వరకు జైలుకు వెళ్లి టీడీపీతో పొత్తు ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒక పక్క బీజేపీతో కాపురం చేస్తూ టీడీపీతో అక్రమ రాజకీయ సంబంధాన్ని పెట్టుకుని దాన్ని అధికృతం చేశారు. అదే సమయంలో బీజేపీ మాత్రం తమతో జనసేన పొత్తు కొనసాగుతుందని చెప్పడం చిత్రమే. యువగళం ముగింపు సభలో టీడీపీ జనసేన అక్రమ రాజకీయ సంబంధాన్ని బీజేపీ పెద్దలు ఆశీర్వదించాలని పవన్ కళ్యాణ్ కోరడం కొసమెరుపు. అంతకు ముందు తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేసి ఏపీ డిపాజిట్లు పోగొట్టుకున్న పవన్ బాబు లోకేష్ లకు పూర్తిగా సరెండర్ అయ్యారన్న విమర్శలకు గురవుతున్నారు. చంద్రబాబే సీఎం అభ్యర్థి అని లోకేష్ స్పష్టంగా చెప్పినా పవన్ మౌనంగా ఉండటం ఆ పార్టీ కేడర్ కు అవమానంగా మారింది. పొత్తులో కనీసం 60 సీట్లైనా తీసుకోవాలని జనసేన కేడర్ కోరుతుంటే వారిని ఆయన వైఎస్ఆర్సీపీ కోవర్టులుగా ప్రకటించారు. తెలంగాణ ఎన్నికలలో చంద్రబాబు నాయుడుకు పరోక్షంగా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంతో మరో చిత్రమైన పరిణామం. ఒకవైపు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తూ మరోవైపు బెంగళూరులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో చంద్రబాబు మంతనాలు జరపడం ఆయన రెండు కళ్ల సిద్ధాంతానికి మరో నిదర్శనంగా ఉంది. కుప్పం నియోజకవర్గంలో ఈసారి గట్టి పోటీ తప్పదని భయపడుతున్న చంద్రబాబు అక్కడ టూర్లు పెంచి తాను మళ్లీ గెలిస్తే కుప్పాన్ని అభివృద్ధి చేస్తానని చెబుతుండడంపై అంతా విస్తుపోతున్నారు. నారా లోకేష్ యువగళం పేరుతో కుప్పం నుంచి పాదయాత్ర ఆరంభించిన రోజునే తన మేనమామ కొడుకు తారకరత్నం మరణించారు. ఆ తర్వాత చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టు కాగా యువగళానికి బ్రేక్ వేసి ఢిల్లీకి వెళ్లి ఎక్కువ కాలం అక్కడే గడిపారు. తండ్రికి బెయిల్ వచ్చాక కొన్నాళ్లకు మళ్లీ మొదలుపెట్టి విశాఖ వద్ద ముగించారు. ముఖ్యమంత్రి జగన్ నాయకత్వాన్ని వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవడం అంత తేలిక కాదని కంగారు పడుతున్న చంద్రబాబు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడంతో పాటు ఇక్కడ వ్యూహకర్తలను నియమించుకున్నారు. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు నిత్యం అబద్దాలు వండి వార్చుతున్నా జనం నమ్మలేదన్న భావనతో ఒకప్పుడు తాను డెకాయిట్ అని తిట్టిన మరో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను ప్రత్యేక విమానంలో రప్పించుకుని సంప్రదింపులు కూడా చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ అటు ప్రభుత్వ కార్యక్రమాలను ఇటు పార్టీ వ్యవహారాలను ఒంటి చేత్తో చక్కబెడుతూ ధైర్యంగా ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా ఆయన రాజీ పడటం లేదు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా ఉదంతాన్ని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద కిడ్నీ బాధితులకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పరిశోధనా కేంద్రం 3 నియోజకవర్గాల గ్రామాలకు ఉపయోగపడే భారీ సురక్షిత నీటి పథకాన్ని అమలు చేసి తన సమర్థతను రుజువు చేసుకున్నారు. విద్యా ఆరోగ్య రంగాలకు విశేష ప్రాధాన్యత ఇస్తూ బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నారు. ఏపీ నుంచి విద్యార్థి బృందం ఐక్యరాజ్య సమితికి వెళ్లడం, ఆంగ్లంలో ఏపీ పిల్లలు గణనీయ విజయాలు సాధించడం మొదలైనవి సీఎం జగన్ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, ఓడరేవులు 9 షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం వేగంగా సాగిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలను చేపట్టారు. బద్వేల్ వద్ద ప్లైవుడ్ కర్మాగారానికి ఆయన ప్రారంభోత్సవం చేశారు. అలాగే పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్లకు శ్రీకారం చుడుతున్నారు. విశాఖలో ఇన్ఫోసిస్, విప్రో, అమెజాన్ వంటి సంస్థలు ఈ ఏడాది ఏర్పాటు కావడం శుభపరిణామం. విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుండగా టీడీపీ, జనసేన, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఇతర ఎల్లో మీడియా శక్తులు తీవ్రంగా అడ్డుపడుతున్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా మార్చడానికి సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలకు కోర్టుల ద్వారా వీరు ఆటంకాలు కల్పిస్తున్నారు. రాజకీయంగా వచ్చే ఎన్నికలకు మిగిలిన పార్టీల కన్నా ముందుగానే సన్నద్ధం అవుతున్నారు. అవసరమైతే సిట్టింగ్లను మార్చుతానని కొన్ని నెలల క్రితమే ప్రకటించి మార్పులు చేర్పులతో ప్రత్యర్థులకు సవాలు విసురుతున్నారు. ఈ సందర్భంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నా ఆయన వాటిని ఎదుర్కోవటానికి సిద్ధపడుతున్నారు. జనాభిప్రాయానికి అనుగుణంగానే ముందుకు వెళ్లాలన్న లక్ష్యంతో సాగుతున్నారు. అందువల్లే తాజా సర్వేలలో కూడా సీఎం జగన్ కు 80% వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలలో మళ్లీ వైఎస్ఆర్సీపీదే అధికారం అని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇక అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలతో సెలవు. మీ దక్షిణ్ టీవీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్. దక్షిణ్ టీవీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.